ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం ఏ రాష్ట్రాల నుండి రికమెండేషన్ లెటర్స్ స్వీకరిస్తారో, ఏ రోజున స్వీకరిస్తారు, ఎన్ని లెటర్స్ స్వీకరిస్తారు అనేసి అయితే క్లియర్గా తెలుసుకుందాము. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు, ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారండి. దానితో పాటు జ్యేష్ఠాభిషేకం టికెట్లు కూడా రిలీజ్ చేశారండి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్. తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది, అలాగే మన ఛానల్ బయోలో కూడా ఉంటుందండి. వీడియోలో కొంచెం లేట్ అయినా సరే ముందుగానే మనం వాట్సాప్ లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాట్సాప్ ని అయితే ఫాలో అవుతూ ఉండండి. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనం మార్చి 24వ తేదీ నుండి అమలు చేస్తూ ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం మార్చి 24వ తేదీ నుండి అమల్లోకి వస్తుందండి. ఇందులో భాగంగా విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి సిఫారసు లేఖలను ఆదివారం సోమవారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందండి. సో మనము రికమెండేషన్ లెటర్స్ తీసుకుంటున్నాము అంటే అది ఆదివారం సోమవారం మాత్రమే తీసుకుంటారు. ఆదివారం తీసుకున్న రికమెండేషన్ లెటర్స్ సోమవారానికి దర్శనానికి అనుమతిస్తారండి. సోమవారం మీరు లెటర్ తీసుకుని వస్తే మంగళవారం అయితే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే 300 రూపీస్ దర్శనం రికమెండేషన్ లెటర్స్ తీసుకుని వస్తే బుధవారం గురువారంలో మాత్రమే స్వీకరిస్తారండి. అవి ఏ రోజుటికి ఆ రోజుటి దర్శనం కోసం అయితే స్వీకరిస్తారు. సో ఇవండి తెలంగాణ నుంచి తీసుకొని వచ్చిన రికమెండేషన్ లెటర్స్. ఆదివారం సోమవారం వచ్చేసి విఐపి దర్శనానికి అయితే తీసుకుంటారండి. ఇవి సోమవారం మంగళవారం దర్శనానికి అయితే అంటే ముందు రోజు రికమెండేషన్ లెటర్స్ తీసుకుంటారు, మరుసటి రోజుకి సంబంధించిన దర్శనానికి. అలాగే ఒకవేళ 300 రూపీస్ రికమెండేషన్ లెటర్స్ మీరు కానీ తీసుకుని వస్తే బుధవారం గురువారంలో మాత్రమే స్వీకరిస్తారు, ఏ రోజుకి ఆ రోజుకి దర్శనం కోసం మాత్రమే. ఇవి ఒకరికి ఒక సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తారండి. 6 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక రోజు 6 మందికి మాత్రమే దర్శనానికైతే అనుమతిస్తారు. ఆ తర్వాత 7 మంది అలా వచ్చినా కూడా అనుమతించారు. ఒకవేళ ఆదివారం 6 రికమెండేషన్ లెటర్స్ మాత్రమే స్వీకరిస్తారు, సోమవారం 6 రికమెండేషన్ లెటర్స్ మాత్రమే స్వీకరిస్తారు. సో ఇవండి ఒకరికి ఒక సిఫారసు లేఖను మాత్రమే 6 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుంది. ఇవి తెలంగాణ స్టేట్కి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ గురించండి. ఇప్పటి వరకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజాప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫారసు లేఖను ఇకపై శనివారం నాడుకి అంటే ఆదివారం దర్శనం కొరకు స్వీకరించబడతాయి. ఆంధ్ర స్టేట్ వాళ్ళ నుంచి రికమెండేషన్ లెటర్స్ ముందైతే మాత్రము సోమవారం దర్శనానికి గాను ఆదివారం రికమెండేషన్ లెటర్స్ తీసుకునే వాళ్ళండి. కానీ ఇప్పుడైతే అందులో మార్పులు చేశారు. శనివారం నాడు విఐపి రికమెండేషన్ లెటర్స్ అయితే స్వీకరిస్తారు, ఆదివారం దర్శనానికి అయితే అనుమతిస్తారండి. సో మార్చారు, ఇవైతే గమనించాలి భక్తులు. శనివారం నాడు రికమెండేషన్ లెటర్స్ మీరు వెళ్ళి తీసుకుని వెళ్ళి ఇస్తే ఆదివారం దర్శనానికి అయితే అనుమతిస్తారు. సో ఇవండి ఆంధ్ర స్టేట్లో తెలంగాణ స్టేట్లో రికమెండేషన్ లెటర్స్ తీసుకుని వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే ఏమేం మార్పులు చేశారు అనేసి. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరమే టీటీడీ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో ఇవి ఏ మార్పులు తీసుకొచ్చారు అని. తెలంగాణ స్టేట్ వాళ్ళ దర్శనానికి అయితే రికమెండేషన్ లెటర్స్ 24వ తేదీ నుంచి అయితే అమల్లోకి వస్తుందండి. మార్చి 25న కోయిలాల్వార్ తిరుమంజనం అనేది జరుగుతుందండి. 30వ తేదీ ఉగాది కాబట్టి. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఏవేవి రద్దు చేశారు, ఏ ఆర్జిత సేవలు రద్దు చేశారు అనేసి అయితే తెలుసుకుందాము. ఈ నెల 30వ తారీఖున విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకొని టీటీడీ శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తారీఖున కోయిలాల్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తుంది. ఈ కారణంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా మార్చి 30వ తేదీ ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని శస్త్ర దీపాలంకరణ సేవ మినహా అన్ని అర్జిత సేవలనైతే రద్దు చేయడం జరిగిందండి. సో మనకు 30వ తేదీ ఆదివారం సాయంత్రం
సహస్ర దీపాలంకరణ సేవ అయితే జరుగుతుంది కాదండి. సో అది తప్ప మిగిలినవి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ సేవలన్నీ కూడా రద్దు చేశారు. మార్చి 25 మరియు 30వ తేదీల్లో ప్రోటోకాల్ పరిధిలోని విఐపీలకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి. రిమైనింగ్ వాళ్ళకి విఐపి బ్రేక్ దర్శనాలన్నీ కూడా రద్దు చేస్తారండి. ఈ కారణంగా మార్చి 24వ తేదీన అదేవిధంగా మార్చి 29వ తేదీన కూడా విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫారసు లేఖలు, రికమెండేషన్ లెటర్స్ కూడా ఏవి స్వీకరించరు. మనకు 24వ తేదీ అలాగే 29వ తేదీ ఈ 2 రోజుల్లోనూ ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ కూడా స్వీకరించారండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. సో 25వ తేదీ 30వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాన్ని అనుమతించారు. ప్రోటోకాల్ పరిధిలో ఉండే విఐపీలకు మాత్రమే స్వామివారి దర్శనం అయితే కల్పిస్తారు. అలాగే ఆర్జిత సేవలు కూడా 30వ తేదీన అన్నీ రద్దు చేశారు, సహస్ర దీపాలంకరణ సేవ తప్ప. జూన్ నెలకు సంబంధించిన లక్కీ డీప్ రిజిస్ట్రేషన్స్ ఈ రోజు 10 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. 2 రోజుల పాటు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు మాత్రం రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపల అమౌంట్ అనేది చెల్లించి టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే మనకు 21వ తేదీ ఆర్జిత సేవ టికెట్లు అనేవి 10 గంటలకు రిలీజ్ చేస్తారండి. ఈసారి 11 గంటలకు 21వ తేదీ 11 గంటలకు మనకు జ్యేష్ఠాభిషేకం టికెట్లు అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఇవి జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకైతే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఎవరైనా శ్రీవారి భక్తులు జ్యేష్ఠాభిషేకం టికెట్ల కోసం చూస్తే మాత్రం తప్పకుండా 11 గంటలకైతే బుక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ అంతేనండి. 21వ తేదీన వర్చువల్ సేవ కోట అయితే రిలీజ్ చేస్తారు 3 గంటలకి. 22వ తేదీన అంగ ప్రదక్షిణం అయితే రిలీజ్ చేస్తారు. అలాగే మనకు శ్రీవాణి టికెట్లకి సంబంధించినవి ఆన్లైన్ కోట కూడా మనకు 22వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటాకు సంబంధించినవి 22వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తారు. 24వ తేదీన స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ సంబంధించినవి 10 గంటలకైతే రిలీజ్ చేస్తారండి ఆన్లైన్లో. ఇంకా మనకు 3 గంటలకి అకామిడేషన్కి సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇవండి ప్రెసెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.